శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం. ఈ శుక్రవారం చాలా అదృష్టమైనది, శక్తివంతమైనది. 4వ స్థానం అంటే కేంద్ర స్థానం మకర రాశిలోకి ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదంలో ధనుసులో నుండి తర్వాత మకర రాశిలో చంద్రుడు ఆయన 4వ స్థానం వచ్చినప్పుడు ఇల్లు, వాహనము, సుఖము, సంతోష స్థానానికి రావడం చాలా సంతోషకరమైనది. అలాగే ప్రత్యేకించి భాగ్యరాశిలోకి రవి, గురు ఉండడం చాలా ప్రత్యేకం. ఈ శుక్రుడు 8వ రాశిలో ఉన్నారు. కుజుడు, కేతువులు కలయిక 11వ స్థానంలో ఉన్నారు. అందువల్ల ఈరోజు చంద్రుడి వల్ల ఆదాయాన్ని అభివృద్ధి పరుచుకోవచ్చు. జీవిత భాగస్వామితో ప్రేమతో కూడిన కొన్ని అనుబంధం కలిగించుకునే రోజుగా ఈరోజు ఉండబోతుంది. ఈరోజు ప్రత్యేకించి మీ పేరు ప్రతిష్టలు, ధనం పొందగలరు, ఆదాయం వృద్ధి చేయగలుగుతారు. వ్యాపార రంగంలో అభివృద్ధి కనబడబోతుంది. కుటుంబంలో కలహాలు సంపూర్ణంగా దూరం అవడానికి అవకాశం ఉంటుంది. తల్లి గారి ఆశీస్సులు, తండ్రి గారి యొక్క ఆశీస్సులు ఈరోజు సంపూర్ణంగా కలిగి ఉంటారు. మీ వాహనాలు మరియు సంపదని మీరు పొందవడానికి ఈరోజు శుభకరమైన రోజుగా నిర్ణయం తీసుకోవచ్చు. నివాసాన్ని మార్చుకునే అవకాశం కలుగుతుంది. అగ్నికి చోరుల దగ్గర కొంచెం చాలా కష్టమూలకంగా ఉండగలరు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. మీ శారీరక అస్వస్థత, కంటి వ్యాధికి సంబంధించిన వ్యాధుల వల్ల కొంచెం ఇబ్బందులు పడుతున్న వారు తేరుకోవాలి. అలాగే ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో అమ్మవారి గుడిలో దుర్గాదేవి గుడికి వెళ్ళి రావడం చాలా మంచిది. అలాగే ప్రయాణాలు మరియు వ్యాపార రీతిగా ధనార్జన చేయడానికి ఈరోజు సంతోషాన్ని ఇచ్చే శుభవార్త మీకు అందుకోవడం చాలా శుభకరం. అలాగే ఈరోజు మీరు దూర ప్రాంతంలో ఉన్న బంధువులు వాళ్ళ స్నేహితులతో కలుసుకొని వెళ్ళి చూసుకోవడం ఎంతో ప్రాధాన్యతని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిరోజులాగానే మనం గోచార రీతిగా గ్రహాలు, దాని యొక్క నక్షత్రం, తిథుల ప్రకారం మనం చెప్తూ వచ్చాం. ఈరోజు తులారాశి వారికి మనం 4వ స్థానంలో చంద్రుడు ఉన్నారు, 5వ స్థానంలో రాహు ఉన్నారు, 6వ స్థానంలో శనిదేవుడు ఉన్నారు, 8వ స్థానంలో శుక్రుడు ఉన్నారు, 9వ స్థానంలో రవి, గురు ఉన్నారు, 11వ స్థానంలో కుజకేతువులు ఉన్నారు. ఇది ఇప్పుడున్న గోచార ఫలితం, ఈ రోజు ఉన్న గోచార ఫలితం. దీనివల్ల ప్రతికూలమైన రోజు ఈ రోజు అవసరం వస్తుంది. జరిగిపోయిన విషయాలు తలుచుకుంటూ ఇబ్బందులు పడకండి. వృధాప్యం చేస్తున్న కొత్త కాలం క్రితం మీకు పర్వతంలాగా అనిపించిన కొన్ని సమస్యలు ఒకేసారి మంచులా కరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూలు, మీటింగులు లేదా కాన్ఫరెన్స్ గొప్ప విషయాలు ఈ విధంగా రాణించగలుగుతారు. కొన్ని బాధపడిన కొన్ని విషయాల్లో తేరుకునే అవకాశం ఉంటుంది. గృహిణులు తమ మాట్లాడేటప్పుడు సహనంతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈవేళ ధైర్యము అలాగే సహ ఉద్యోగిని ఆకట్టుకోగలుగుతారు. ఇతరులు ఊహించిన వాటికన్నా భిన్నంగా మరింత ధైర్యంగా ముందుకెళ్తారు. మీ పేరు ప్రత్యేకతలు మంచి తేవడానికి ప్రయత్నిస్తూ అలాగే మీ శత్రువుల యొక్క ఎత్తులను అడ్డగోలుగలుగున్న వారిని ఈ రోజు బుద్ధి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు వ్యాపార రంగంలో, ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. సహజమైన నిర్ణయాలు ఆర్థిక లాభాలను ఇస్తాయి. గృహిణులకి మరియు పిల్లలకు కూడా ఈ వేళ మంచి రోజు. చెప్పారు కదా, మనకు ఎప్పుడైనా కానీ చంద్రుడు 4వ రాశిలోకి వచ్చినప్పుడు కేంద్ర రాశిలో తన ఇంటిని, సొంత ఇంటిని 10వ స్థానాన్ని చూడబడినప్పుడు చంద్రుడు చుట్టూ ఉన్న గ్రహాలు కూడా సహకారం అందిస్తాయి. అందువల్ల శుక్రుడు 8వ రాశిలో ఉండడం వల్ల భార్యాభర్తల్లో చికాకులు, మానసిక ఒత్తిళ్లని అధిగమించాలి, ప్రశాంతత తెచ్చుకోవాలి. ఇది